పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. బీసీ రిజర్వేషన్ బిల్లును బీజేపీ నేతలు ప్రధాని మోదీ అడ్డుకుంటున్నారని ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. 4 నెలలు గడిచినా రాష్ట్రపతి బీసీ బిల్లు ఆమోదించడం లేదని, అపాయింట్మెంట్ కోరినా ఇవ్వడం లేదన్నారు. బీజేపీ మొదటి నుంచి బీసీలకు వ్యతిరేకమైనని, ముస్లింల పేరుతో 42% కోటాను అడ్డుకుంటోందని మహేష్ గౌడ్ అన్నారు. బీసీ బిల్లును వ్యతిరేకిస్తున్న కిషన్ రెడ్డికి బండి మద్దతివ్వడం శోచనీయమన్నారు. సింగపూర్ పర్యటనపై ఏపీ కేబినెట్ లో సుదీర్ఘ చర్చ జరిగింది. పర్యటన వివరాలను మంత్రులకు తెలిపారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రతిష్ట పూర్తిగా దెబ్బతిందని ఆవేదన చెందారు. నవంబర్లో సింగపూర్ టీం వస్తోందన్నారు. కడప జిల్లా నల్గొండవారిపల్లిలో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కారుపై దాడి చేశారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. మరోవైపు స్వతంత్ర అభ్యర్థి సురేష్ పై తాము దాడి చేయలేదంటున్నారు టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి. సూర్యాపేట జిల్లా ఆత్మకూరేస్ మండలం నెమ్మికల్లో రేషన్ కార్డుల పంపిణీ గందరగోళంగా మారింది. జగదీష్ రెడ్డి ప్రసంగానికి కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డు తగిలారు. బీఆర్ఎస్ కార్యకర్తలతో తోపులాటకి దిగారు. సినీ కార్మికుల జీతాల వివాదం ముదరడంతో నిర్మాతలను లేబర్ కమిషన్ చర్చలకు పిలిచింది. నిన్న ఫెడరేషన్ లీడర్స్ తో అడిషనల్ కమిషనర్ గంగాధర్ భేటీ అయ్యారు. ఇవాళ మళ్లీ కలిశారు. వేతనాలపై మధ్య మార్గంగా చర్చలు జరుపుతున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటపై ఎన్హెచ్ఆర్సీ స్పందించింది. పోలీసుల అనుమతి లేకుండా బెనిఫిట్ షో ఎలా వేశారని, జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. రేవతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన కర్తవ్య భవన్ ను ప్రారంభించారు ప్రధాని మోదీ. కర్తవ్య భవన్ లోకి దశలవారీగా కేంద్ర మంత్రుల కార్యాలయాలను తరలిస్తారు. ప్రస్తుతం 2 శాఖల ఆఫీసులను మాత్రమే తరలించారు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.